11 మంది ఉన్న వాళ్ళు మాతో ఉన్నారు. మీ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీ కార్పొరేటర్ల మీద మీరు కష్టపడి గెలిపించారు, మీ సొంత డబ్బులు పెట్టి, మీ జేబులో డబ్బులు పెట్టి, మీ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి ఆ కార్పొరేటర్ని గెలిపించారు అన్న ప్రేమ మీ వాళ్ళకి మీ మీద ఉంటే, మీ పరిపాలన బాగుంటే మీరు ఎందుకు భయపడి క్యాంపులు ఎందుకు పెడుతున్నారు? గోవాలకి, పాండిచేరులకి ఇక్కడే వదిలేయండి. మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే ఇక్కడే ఉంటారు కదా. మీరు ఎన్నుకోబోయే మేయర్కి సపోర్ట్ చేస్తారు కదా. ఎందుకు అంత భయం? అంటే ఎక్కడ లోపం ఉంది? మీ కార్పొరేటర్లు కాదు కాబట్టి, వైసీపీకి జగనన్న బొమ్మ మీద గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచేట బయటికి రాగానే ఒక ఇద్దరు కార్పొరేటర్ని పోలీసు 6 గంటలకు అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. సరే 6 గంటలకు తీసుకొచ్చారు కదా. నేను తర్వాత ఒక అరగంట సేపులో చంద్రశేఖర్ రెడ్డి గారు విజయవాడ నుంచి రావడం జరిగింది. దాదాపు 12 అయింది, 12:30 అయింది. సరే 12:30 నుంచి మేము ఒకటి అడిగాం, మా వాళ్ళు తప్పు చేస్తుంటే, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే లీగల్గా మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి సార్, మేము ఫైట్ చేస్తామని చెప్పి. లేదు సార్ కేసు కట్టారు అని అన్నారు. సరే ఏం కేసు కట్టారు? ఒక గంట తర్వాత, 1:30 గంట తర్వాత ఎవరినో కనుక్కున్నారు ఒక సిఐ గారు. ఏదో స్థలం, పార్టీ ఆఫీస్ కన్నా ఒక స్థలం ఆక్రమించుకున్నారంట, సచివాలయం వాళ్ళు కేసు పెట్టారంట. సరే ఆ పిల్లోడు మొన్నటి దాకా కారణాలు ఏదైనా మీ పార్టీకి వచ్చాడు కదా, ఇప్పుడు మా పార్టీకి రాగానే ఆ పార్టీ స్థలం మాదైపోయిందే. సరే ఓకే, అలాగైనా పర్వాలా, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా సార్? 6 గంటలకు అరెస్ట్ చేసిన వాళ్ళు 3:30 గంటకల్లా ఇక్కడికి వచ్చేయాలి కదా, 4 గంటలైంది, ఎప్పుడు తీసుకొస్తారంటే తీసుకొస్తారు సార్ అన్నారు. ఎప్పుడు సార్ అంటే సరే సార్ అన్న. అది ఓకే, అతని మీద కంప్లైంట్ వస్తే ఇంకొకరిని ఎందుకు తీసుకెళ్లారంటే తెలియదు. మళ్ళీ ఒక అరగంట తర్వాత ఏం చెప్పారు? లేదు 5th టౌన్లో కేసు పెట్టారు, మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. నవ్వు వచ్చింది. ఇది పెద్ద హాస్యాస్పదం. కార్పొరేటర్లంట ఫండ్స్ని దుర్వినియోగం చేశారంట. అసలు కార్పొరేటర్ ఫండ్ ఎక్కడిది? కార్పొరేటర్ అనే వాళ్ళు చెక్ పవర్ ఉండదు, పెన్ పవర్ ఉండదు. కార్పొరేటర్కి ఫండ్స్ దుర్వినియోగం చేసే అవకాశం రైట్ ఎక్కడా ఉండదు. సరే వాళ్ళు ఇక్కడ దుర్వినియోగం చేస్తే 5th టౌన్లో కంప్లైంట్ ఏందో అర్థం కాల. సరే ఆర్సీఐ గారికి ఫోన్ చేస్తే సార్ మా దగ్గర కంప్లైంట్ లేదు అన్నారు. మళ్ళీ 5 నిమిషాలు ఏం సార్ 5th టౌన్లో లేదంటే, సరే వాళ్ళు పాపం పొరపాటు ఏం చేశారంటే 3 టౌన్ సిఐ 6 టౌన్ సిఐ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ చెప్పలేకపోయారు. ఇంకా మిగిలింది ఒకే పోలీస్ స్టేషన్, 4 టౌన్ పోలీస్ స్టేషన్లో సార్ అన్నారు. 4 టౌన్ సిఐ గారికి ఫోన్ చేస్తే కంప్లైంట్ చేయదు లేదు. సరే చెప్పలా 12 అయిపోయింది, ఇదిగో ఎఫ్ఐఆర్ అన్నారు. ఎఫ్ఐఆర్ ఇప్పుడు లాస్ట్కి పెద్దల డిఎస్పీ గారు వచ్చి మేము రేపు పోలీస్ స్టేషన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. సార్ వాళ్ళ కార్పొరేటర్లు ఎమ్మెల్యే స్థాయిన ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు, కానీ ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లే. కనీసం ఏం కేసు పెట్టారో కూడా కనీసం కుటుంబ సభ్యులకు చెప్పాలి కదా. అంటే ఆ కేసు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు అంటే, మీరు తీసుకెళ్ళిన కార్పొరేటర్ని మళ్ళీ ఒప్పించి భయపించి గంజాయి కేసు పెడతాను, నీ భార్య మీద గంజాయి కేసు పెడతాను, మళ్ళీ కండు కప్పేస్తే నో కేసు, నో ఎఫ్ఐఆర్. నో ఎఫ్ఐఆర్. అందుకే ఏం ఎఫ్ఐఆర్ ఉందో ఇప్పటికీ క్లారిటీ లేదు. 6 అయింది, 12 అయింది. సరే నేను చెప్పా సార్, ఆ ఎస్ఐ గారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్కి తీసుకెళ్లారు వాళ్ళని, పాపం ఇక్కడ లేరు అని. సరే మనకు కూడా ఆధారాలు లేవు కాబట్టి వేగ్గా చెప్పలేము, కానీ మనకున్న సోర్సెస్ కావచ్చు చెప్పినాం, దానికి పట్టుమని తెలియదు. ఎంత నవ్వేస్తుందంటే, అధికారంలో మీరుండి, పవర్ మీరుండి, మేము అంటే దౌర్జన్యం చేస్తున్నామంట, మేము లాక్కి వెళ్తున్నామంట. మా పార్టీలో కార్పొరేటర్లు ఆడ తీసుకెళ్ళి మీరు, మేము కార్పొరేటర్లతో మా కార్పొరేటర్తో మాట్లాడకూడదా? మీకు నిజంగా నారాయణ గారిని అడుగుతా ఉన్నా, అరే నాన్న మీకు మోజు ఉంటే బంగారంగా రిజాల్వ్ చేయండి, మీ చేతుల్లో ఉంది, ఎన్నికలు పోండి, గెలుచుకోండి. ఇది ఎక్కడ ఇది అని ఎవరో కార్పొరేటర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరితే ఏమొస్తుంది? మాకైతే ఏం రాదు. అధికారం మీరులో ఉన్నారు, మేయర్ మా మేయర్ కాదు, పార్టీ మేయర్ మా మేయరేం కాదు,
మా దగ్గర ఇంకొక 5 మంది వచ్చినా కూడా మాకేమీ లాభం లేదు. కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, మేము మాట్లాడి చేర్చుకుంటున్నాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు 3.5 సంవత్సరం ఉన్నప్పుడు ఏం లోపం మీ దగ్గర ఉంది, ఏం ఆ రోజు భయపెట్టిపోయారో వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తుంటే అసలు ఎంత. నిన్న వార్తలు టీడీపీ కార్పొరేటర్ని లాక్కెళ్తున్నారు, ఈ తాయిలాలు చూపిస్తారు. టీడీపీ కార్పొరేటర్లు లేనే లేరు నెల్లూరులో. ఎవరైనా చెప్పనండి, ఒక్క టీడీపీ కార్పొరేటర్ అయినా నెల్లూరు నగర ప్రజలను అడుగుతున్నా. అసలు నిజంగా ఎక్కడ బాధ వేస్తుందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నెల్లూరు మీద చాలా ప్రేమతో ఆయన వలకబోస్తూ, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక నెల్లూరు ఏమైపోతూ ఉందో, నెల్లూరు ఎట్లాంటి నెల్లూరు గంజాయి వనం అయిపోతూ ఉంది, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, మహిళా డాన్లు ఉన్నాయి, ప్రశాంతతంగా అన్నారు. చెప్పి 3 రోజులు కాల ఆయన చెప్పి 3 రోజులు కాల కార్పొరేటర్లు పార్టీ మారితే లాక్కి వెళ్ళే పనిలో ఉన్నారంటే ఇదే నెల్లూరు అయిపోతుంది స్వామి. మీ పార్టీ వాళ్ళు చేస్తున్నదా ఇది? చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రశాంతత ఇదేనా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న రౌడీజం చూపించి బెదిరిస్తున్నది ఇదేనా? నారాయణ గారు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆయన ఇదేనా బోధిస్తున్నాడు ఆయన పిల్లలకి? ఊళ్ళోళ్ళ దగ్గరికి గెలిస్తే తీసుకొచ్చి మన బుట్టలు వేసుకోండి అని ఇదేనా బోధిస్తున్నాడు? పాపం పోలీసులు నెల్లూరులో గంజా ఎందుకు ఎక్కువైపోతుందంటే నేను చెప్తా, మటర్లు ఎందుకు ఎక్కువైపోతుంది పోలీసులకు పాపము వాళ్ళని పిలిచి వాడి మీద కేసు పెట్టండి, వాడి మీద రౌడీ షీట్ పెట్టండి, వాడికి ఏదో తాత మీద కేసు పెట్టండి, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టే పనిలో, ఈ వైసీపీ వాళ్ళు కేసు పెట్టే పనిలో పాపం ఆ గంజా కట్టే వాళ్ళని, ఆ మటర్లు చేసే వాళ్ళని వాళ్ళు వదిలేసినారు. వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళంతా వైసీపీ వాళ్ళు, వైసీపీ క్యాడర్ని, వైసీపీ నాయకుల్ని, వాళ్ళకి ఏ శిక్ష పెట్టాలా, వాళ్ళకి ఏ రౌడీ షీట్లు పెట్టాలా, వాళ్ళ మీద ఏ పీడీ యాక్ట్లు పెట్టాలా, ఈ పనిలో ఉన్నారు. అసలు ఇంకో పెద్ద జోక్ అబ్బా, ఎవరైనా ఎఫ్ఐఆర్ ఇస్తే నెల్లూరు పోలీసులో నిజంగా చాలా గొప్పగా పనిచేశారనిపించింది నాకు. గంట లోపలే తాడేపల్లిలో ఉన్నాడు రా ఇతను, పోయి పట్టుకోరా అంటే ఇప్పుడు ఎవరైనా మీరు ఒక కాగితం